ఏమి లేదు ఇందులో సోషల్ మీడియా ఓవర్ యాక్షన్ తప్పించి ఏముండదు. బేసిక్‌గా రోజు విడిగా బయట ఉన్నప్పుడు తలకి రంగదేసుకుంటారు. ఈ టైంలో రంగేసుకోరు. ఆటోమేటిక్‌గా తెల్ల జుట్టు అది కనబడతది. మాసిపోయిన గడ్డం. ఆ! దాన్ని చూపెట్టేసి అయ్యో! చూసేసారా అయిపోయిందంటే జైల్‌లో ఏమైనా కొడతారా ఏంది? జైల్‌లో ఇంకా టైంకి తిని పెడతారు. కాకపోతే బయట తిన్నట్టు దొరకదక్కడ. బయట ఉన్నట్టు ఉండదు. అంటే మానసికంగా వీక్ అయిపోరా సార్? మానసికంగా వీక్ అయ్యేంత వీక్‌గా ఉంటే వాడు నాయకుడే కాదు నన్నడిగితే. ఇదేముందని ఆఫ్టర్ ఆల్. రోజు బయట ఫేస్ చేసే స్ట్రగుల్స్‌తో పోల్చుకుంటే వాళ్ళకి ఇది పెద్ద ఇష్యూ కాదు. అవును. పోతే జైలుకి వెళ్ళటం అనేటటువంటిది తప్పు అని ఫీలింగ్. ఇది జనంలో ఉంది అసలు. అంటే ఏదో ఉంటే నేరం జగన్మోహన్ చేశాడు. రెడ్డి, చంద్రబాబు నాయుడు కూడా నేరం చేసినట్టేగా ఆ లెక్క అయితే. ఇద్దరు కూడా జైలుకి వెళ్ళి వచ్చినోళ్లే కదా. అవును. మరి అప్పుడు దాన్ని వాళ్ళని ఎన్నుకోలేదు జనం. ఇంతకుముందు జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరినీ ఎన్నుకోలేదా జనం. ఆ 4 రోజులు స్వేచ్ఛ ఉండదు. కానీ ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళకి ఇది రిలాక్స్డ్ టైం. ఎందుకంటే బయట కూర్చున్న దగ్గర నుంచి రోజు డబ్బులు తగలేస్తూనే ఉండాలి చుట్టూ తిరిగే కార్యకర్తలకి వాళ్ళకి. ఇప్పుడు ఆ జైల్లో ఇంకోటి 24 గంటలు మాట్లాడుతూనే ఉండాలి. రాత్రి పగలు అదే పనిలో ఉండాలి. ప్రజలతో మమేకం అవుతూనే ఉండాలి ఏదో ఒకటి. ఇప్పుడు అక్కడైతే ఈ బాదరబందీలన్నీ ఉండవు. ఈ వర్క్ ఉండదు, స్ట్రెస్ ఉండదు. సాయంత్రం 4 5 భోజనం పెట్టేస్తారు. ఇక ఆ తర్వాత పెట్టరు. తద్వారా